ఇప్పుడు దాన్ని కర్బ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆథరైజ్ బాడీకి ఇచ్చారు. ట్రైబ్యునల్ అంటే సుప్రీంకోర్టు అనుకోండి. వాళ్ళు ఓకే అంటే ఓకే. అక్కడ కూడా ఎక్కడైనా మనుషులే కదా ఉండేది. మనుషులే. ఇదేంటి టేస్ట్కి సంబంధించింది. మీరు క్వాంటిఫై చేయలేదు. ఎవరి టేస్ట్ ఏంటి? ఇది చాలా బ్యాడ్ టేస్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి జీన్స్ వేసుకుంది, ఒక అమ్మాయి చీర కట్టుకుంది, ఒక అమ్మాయి మినీ స్కర్ట్ వేసుకోండి. వేరే వాళ్ళు వేరే కామెంట్స్ ఉంటాయి దాని మీద. అప్పుడు మీరు దాన్ని జనరలైజ్ ఎలా చేస్తారు? జనరల్ ఎలా పెడతారు? ఇప్పుడు కమింగ్ టు దిస్ అదే కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఫండమెంటల్ ఇదేంటంటే, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎక్స్ప్రెస్ చేస్తే సపోజ్ నేను నా ఎందుకు హర్ట్ అవుతారు దానికి ఏదో అంటే మీరు అఫెండ్ అవుతారు. మీరు అఫెండ్ అయితేనే కదా నాకు ఫ్రీడమ్ కావాలి. మీరు అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు అసలు? అది పాయింట్. అప్పుడేంటి ఒక చాలా ఇంక్రెడిబుల్ లైన్ ఏముందంటే, ఫ్రీ సొసైటీ అనే దాంట్లో ఒక ఫండమెంటల్ రిక్విజిషన్ ఏంటంటే టాలరెన్స్ లిమిట్ ఉండాలి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు అవతలుడి ఫ్రీడమ్ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. కరెక్ట్. అది లేనప్పుడు ఫ్రీ సొసైటీ ఎట్లా అవుతుంది? అది అవ్వదు కదా. అందరికీ నచ్చేదే నేను చెయ్యాలి అని వాళ్ళందరి దగ్గర నేను టాపిక్ తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతానా? లేకపోతే అది ఎలా సాధ్యం? అది అప్పుడు ఏమవుతుందంటే, ఒక వాల్టైర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఐ మైట్ నాట్ అగ్రీ విత్ సమ్ అదర్ పర్సన్ ఆన్ వాట్ హీ ఈస్ సేయింగ్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్, బట్ ఐ విల్ గివ్ అప్ మై లైఫ్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్రీడమ్ టు సే దట్. ఎందుకంటే నేను వాడి ఫ్రీడమ్ని ఒప్పుకున్నప్పుడే నాకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ టెనెట్ ఆఫ్ డెమోక్రటిక్ కాన్సెప్ట్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది? ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను అని చెప్తున్నారు. నేను రోజుకి 10-15 పెడతాను, ఏదేదో విషయాల మీద పెడతాను. 1 year బ్యాక్ పెట్టుండి ఈ లోపల 1000 పెట్టి ఉంటాను. ఆ పర్టిక్యులర్ ట్వీట్స్ నాకు గుర్తులేదు, కానీ ఆ ట్వీట్లో ఉన్న కంటెంట్ నేను కండెమ్ చేయట్లా. అరే ఇలాంటి ట్వీట్ నేను పెట్టలేదు అంటలా. ఎందుకంటే మొత్తం మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో అలాంటి రోజుకి 100 వస్తాయి. ఇప్పుడు నా కేసు స్టార్ట్ అయిన తర్వాత నా మీద వచ్చి ఉంటాయి ఒక 100 మీమ్స్ వచ్చి ఉంటాయి అలాంటి. ఇది నాకు పంపించినాయి, నేను చెప్పేది ఇంకా నాకు తెలియని ఉండొచ్చు. కరెక్ట్. సో అప్పుడు 19(1)లో ఏమంటుందంటే, యూ క్యాన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫ్రీడమ్ ఇన్ ఎనీ మేనర్ త్రూ టాక్, త్రూ పిక్చర్, త్రూ కార్టూన్, త్రూ టెక్స్ట్, ఏదో వాట్ ఎవర్ మేనర్. దాంట్లో ఉన్న రిస్ట్రిక్షన్స్ 2లో ఏమంటుందంటే, అది ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ సంథింగ్ టు సంబడి, ఒక డిస్రప్షన్కి క్వాంటిటీ ఉండాలి. నా మనోభావం దెబ్బతింది అంటానికి, మనోభావం దెబ్బతింటం వలన ఇది జరిగింది, దేర్ హ్యాస్ టు బి అన్ యాక్ట్ దట్. ఇప్పుడు ఆ ట్వీట్ నేను 1 year బ్యాక్ పెట్టినందుకు ఎవరైనా కొట్టుకున్నారా? ఎవరైనా కొట్టారా? లేకపోతే ఒక ఫిజికల్ డిస్ట్రక్షన్ అనేది జరగనప్పుడు కేవలం నా మనోభావం దెబ్బతింది అనే దాంట్లో మీరు ఇఫ్ యూఆర్ అప్లయింగ్ సెక్షన్స్ లైక్ దట్, అది అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ కెనాట్ బి డన్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు లా అనేది మీకు లాయరా ఇదా కాదు. ఇవాళ ఉన్న మనకి ఇంటర్నెట్ రీచ్లో ఎవ్రీబడి కెన్ నో వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఓకే, మీకు దాంట్లో వేగ్నెస్ ఉన్నప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు ఏది కరెక్ట్ అని? జడ్జి డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మన మొత్తం సిస్టంలో పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఇది సంగతి అని. పోలీసులు ఏదో సెక్షన్స్ ఏదో పెట్టేసి ద ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎవరినైతే అక్యూజ్ చేస్తాడో వారు తన అడ్వకేట్ దాంతో అతను ఏదో ఆన్సర్ ఇస్తాడు. ఈ ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్లీ ఒకరోజు జడ్జ్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇది కరెక్టో ఇది రాంగో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూనో. ఇప్పుడు దీంట్లో ఒక మీడియా అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లో ఇప్పుడు మీడియా లేదు. కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పటి నుంచి మీడియా అనేది ఎప్పుడు పరిగణలోకి తీసుకోలేదు. మీడియా ఎవరు? వాళ్ళకి బయాస్ ఉండొచ్చు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఇగ్నోరెన్స్ ఉండొచ్చు. మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ. ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తారు వాళ్ళు? ఇందాక తప్పించి తిరుగుతున్నాడు అది అన్నారు కదా. అది కాకుండా దే విల్ బి కోటింగ్ మీ ఆల్సో. ఏది నేను ఏం పీక్కుంటారో పీక్కోండి అని హెడ్లైన్ పెడతారు. ఏది నా ఫోటో పెట్టి మీరు అన్నట్టు అది. అప్పుడు అది డెఫినెట్లీ కాంట్రవెన్షన్ టు ది నేషన్. ఎందుకంటే దాంట్లో ఒక గైడ్ లైన్లో సుప్రీంకోర్టులో ఏముందంటే, మీరు కామెడీ చేయటానికి నిజంగా ఇది చేశాడు అని నమ్మించడానికి ఉన్న ప్రయత్నం వేరు. అక్కడ మెలిషియస్ ఇంటెన్షన్ ఉంది. ఇంటెన్షన్ టు మేక్ ఎ క్యారెక్టర్ లుక్ నెగటివ్. అప్పుడేంటి, మీరు థంబ్నెయిల్ హెడ్లైన్లో నా ఫోటో పెట్టి ఏం పీక్కుంటారో పీక్కోండి పోలీసులకి ఛాలెంజ్ అని పెట్టారు అనుకోండి,
అది ఏం చేస్తున్నారు, నేను అన్నట్టు చెప్తున్నారు అక్కడ. ఎస్ ఎస్ ఇట్ ఈస్ అది. యువర్ మౌత్ అన్నట్టు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దే వాంట్ వ్యూస్, వ్యూవర్షిప్, దే వాంట్ టు ప్రొవోక్ పీపుల్. అలాగే కాకుండా దే వాంట్ టు ప్రొవోక్ దోస్ పీపుల్ ఆల్సో. పోలీసు కూడా అయ్యి చూసిరా ఏమంటున్నాడో ఇలాగా అని. సో దట్ ఈస్ వై ఇట్ కమ్స్ అండర్ మెలిషియస్ ఇంటెన్షన్, యూనో. ఓకే, సో ఇప్పుడు అది స్ట్రైట్ కేస్ ఆఫ్ ఏమంటారు దాని మీద నేను కేసు పెడితే అది చాలా సీరియస్ అవుతుంది. నేను పెట్టింది ఏంటి, మరి ఎందుకు పెట్టలేదు మీరు ఇది? అది ఇప్పుడు నేను ఎందుకు పెట్టలేదంటే ఐ టెల్ యూ, బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అలాంటి లక్షలు వస్తాయి, అంటే నా ఒక్కడని కదా, అందరి మీద వాళ్ళకు కూడా తెలియదు. లేకపోతే వాళ్ళ బతుకు తెరుగు కోసం ఏదో పెట్టుకుంటాడు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి, వాడికి ఏదో 4 డబ్బులు వస్తాయి, ఇలాంటి వేరే వేరే ఇంటెన్షన్స్లో వస్తాయి. లేకపోతే వాడికి ఒక ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, నా మీద కోపం, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూనో. సో ఇప్పుడు ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. నా మొత్తం మనుషులకి లిమిటెడ్ టైం ఉంటుంది, లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది, లిమిటెడ్ ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఆన్ దట్. అప్పుడు నా పర్సనల్ దాంట్లో నేను అది తీసుకుంటానంటే ఏం వెళ్తాం అంటే కుక్కలు మరుగుతాయి అనుకుంటాను. బట్ డస్ ఇట్ ప్లే అవుట్ ఎగ్జాక్ట్ లైక్ దట్? ఐ డోంట్ నో. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా, న్యూట్రల్ పీపుల్ కూడా ఈ రామగోపాల్ ఇలా అన్నాడా, ఎందుకంటే హెడ్లైన్ చదువుతారు ఎవరు, అంతే, లోపల ఎవరు చూడ అసలు. ఆ ఉన్న కంటెంట్లో లోపల అది నేను అన్నానా లేదా అనేది తెలీదు. అంత బోల్డ్గా హెడ్లైన్ పెట్టాడు అంటే అనే ఉంటాడు అనే సపోజిషన్కి వెళ్ళిపోతాం మనం. అవునండి. బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైట్, యూనో. అప్పుడు ఇప్పుడు నేను ఒక అడవి అనుకోండి, మొత్తం అడవిలో తోడేలు ఉంటుంది, నక్క ఉంటుంది, లేకపోతే పులి ఉంటుంది, తొండ ఉంటుంది, కోతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకు మనుషులు అందరూ కూడా రకరకాల జంతువులు అంటారు. అందులో మీకు ఇప్పుడు పులికి, పాముకి పులి కంప్లైంట్ ఇచ్చి పులి ఏమో నేను కోతిలో ఎగరలేకపోతే కోతి ఏంటి కెచ్చకెచ్చ అంటుంది అని రకరకాల కంప్లైంట్లు చేసుకోవచ్చు ఒకరికొకళ్ళు. కానీ అడవిలో ఉన్నారు కాబట్టి వేరే చాయిస్ లేదు, అక్కడ ఉండడం తప్పిస్తే. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మీకు కానీ నాకు కానీ నచ్చినవి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, సర్దుకుపోతాం. ఎందుకంటే అలాంటి దాంట్లో మనం ఏం చేయలేనప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మీ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ చిన్న పాయింట్ సార్, ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మాట్లాడినవన్నీ నేను కూడా విన్నా ఇంటర్వ్యూస్ వాటిలో. ఎయిదర్ యు ఆర్ లుకింగ్ టోటల్లీ ఇన్ డిఫెన్స్ మాట్లాడేటప్పుడు, దాన్ని పాసిఫై చేయడమో ప్లికేట్ చేయడమో మోడల్లో మాట్లాడుతున్నారు, విచ్ ఈస్ నాట్ యువర్ స్టాంప్ ఎట్ ఆల్. ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్, మిమ్మల్ని మీరు అప్రైట్ గా ప్రూవ్ చేసుకోవాలి అంటే సమ్వేర్ యూ హ్యావ్ టు బి వెరీ పంజెంట్, యూ హ్యావ్ టు బి వెరీ స్టర్న్. మీరు వర్మ స్ట్రోక్ బలి తగిలిందిరా అని అనిపించే సందర్భం అన్నది ఎక్కడ కూడా ఆఫ్టర్ 25th, ఆఫ్టర్ పోలీస్ గాట్ ఇన్ టు యాక్షన్ ఆర్ సెట్ టు గెట్ ఇన్ టు యాక్షన్, అది లేదు మీ మాటల్లో. యు ఆర్ జస్ట్ అనలైజింగ్, యు ఆర్ జస్ట్ దాన్ని ఎలా విడమర్చి ఎలాగ చెప్పాలి పబ్లిక్ కి లేకపోతే మీడియాకి. నా మెయిన్ పాయింట్, ఐఎమ్ జస్ట్ వెరీ లాజికల్ అండ్ రేషనల్ పర్సన్. ఆఫ్ కోర్స్ దట్స్ ట్రూ. ఇప్పుడు నేను ఒక పాము నన్ను కాటేయటానికి వచ్చిన, నేను ఆ పాము విషంలో ఏముంటది, దాని స్పీడ్ ఏంటి, దాని నేచర్ ఏంటి, వాట్ ఇట్ థింగ్స్, అండ్ నేను అలా ఆలోచిస్తాను. అంతేగాని నేను పాముకి భయపడను, కోపం రాదు, దాన్ని కసితో చంపాను. You analyze things. My nature of my mind is like yes, I know. That I agree. Context of that I agree. అందుకని నేను ఐ ట్రై టు దిస్ అనలైజ్. కానీ అనలైజ్ చేసినా కూడా వాళ్ళకి అది సూట్ అవ్వదు కాబట్టి వాళ్ళు అగ్రెషన్ వేస్తారు. అంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అనేది అగ్రెషన్. అది ఛాలెంజ్ చేసి ఎవరినో చేయటానికి. See, the police are doing their duty. Everybody is doing their duty. నేను ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎవరిని కానీ ఇంతవరకు నేను ఫలానా ఓడి వెనకాల ఉన్నారని నేను చెప్పలేదు. ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది, 5-6 చోట్ల ఒకేసారి పెట్టారు 1 year తర్వాత అంటే దేర్ ఇస్ సమ్ క్లీన్. ఇప్పుడు ఆ ప్లాన్ మలీషియస్ ప్లానా, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్, ద రీజన్స్ క్యాన్ బి మెనీ, ఇట్ మైట్ నాట్ బి వన్ ఆర్ టూ. సో అప్పుడు నేను అంటే నాకున్న ఓవరాల్ నాలెడ్జ్ ఆఫ్ ద వెదర్ ఇట్ ఈస్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సోషల్ సైకాలజీ, whether it is a phenomenon of social media in terms of what it does, దాంట్లో నుంచి ఒక అండర్స్టాండింగ్ లోంచి నేను ఒక అనలిస్ట్ లాగా చెప్తున్నా. మై కేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్ బేసిస్ అండ్ నేచర్ ఆఫ్ దిస్. ఇది ఏంటి అన్నది నా కేసు ప్రాసెస్ లో ఏమైతే అది అవుతుంది, అది దాని గురించి మాట్లాడే మీనింగ్ లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ పోలీస్ ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని వచ్చి వెళ్ళారు, మీరు దొరకలేదు, దే వెంట్ అవే, తర్వాత మళ్ళీ మీ మీద ఏవి అంత యాక్షన్ అన్నది ఇప్పటి వరకు కనిపించలేదు. అంటే ఈస్ దెర్ ఎనీ థింగ్ దట్ గోయింగ్ బిట్వీన్ యూ అండ్ పోలీస్? నాకు ఇంతవరకు నన్ను వాళ్ళు కమ్యూనికేట్ కూడా చేయలేదు నాతో ఇంతవరకు. లాస్ట్ మెసేజ్ ఐ గాట్ ఈజ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. నేను రిప్లై ఏదైతే ఇచ్చాను ఫస్ట్ టైం నేను పంపింది, ఫస్ట్ నోటీస్కి నాకు టైం కావాలంటే ఓకే కమ్మను 25th రండి అని నాకు అదే దాంట్లో పంపించారు. అదే మెసేజ్కి నేను మళ్ళీ ఫర్దర్ టైం అండ్ వర్చువల్ అపియరెన్స్ అడిగాను, దానికి రిప్లై రాలేదు. ఆ పంపించిన 20 నిమిషాలు వచ్చారు పోలీసులు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ ఆ కాంటెక్స్ట్. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ రాలేదు. తర్వాత ఇంతవరకు నా కమ్యూనికేషన్ లేదు. యా, ఇప్పుడు మొత్తం అంతా మిగతాదంతా మీడియా తయారు చేసిన స్టోరీ, మీడియా యాక్షనే ఉంది అందులో. అంతే. అయితే ఇందులో